ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం రిపబ్లిక్ డే సందర్భంగా అసలే స్వాతంత్ర్యము అనేటువంటిది అంటే ఏమిటి, రిపబ్లిక్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకొని పోతున్నాం. ఒక వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. గమనించాలి ప్రియులారా, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచిండి మరలా దాస్యమను కాడి క్రిందకి చిక్కుకొనకుడి. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవాసారు ఉన్నతర సర్వాధికారి, ఈ సమయమందు మరి నా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా, దేవుడు మనకేం చేశాడు? స్వాతంత్రం అనుగ్రహించాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనవద్దు అని చెప్తూ ఉన్నాడు. అసలు ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున మరి స్వాతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ డే అంటాం మనం. కానీ ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మరి జనవరి 26వ తారీఖున ఈ రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు అని మనం చూసినట్లయితే, వాస్తవంగా స్వాతంత్రం రాగానే మరి రాజ్యపాలనలోకి రాలేదనమాట. అంటే స్వతంత్రం అంటే వచ్చింది కానీ మన రాజ్యం అనేటువంటిది ఈ పాలనలోకి రాలేదనమాట. మరి ఆ రాజ్యం పాలనలోకి రావాలంటే దానికి కొన్ని కట్టుబాట్లు మరి కొన్ని నడవడికలు ఏర్పరచుకోవాలన్నమాట. అంటే ఒక రాజ్యం పూర్తిగా ఈ నియమ నిబంధనలో నడవాలంటే ఒక రాజ్యాంగం అనేటువంటిది అవసరం అనమాట. కాబట్టి ఈ రాజ్యాంగం అనేటువంటిది రాజ్యంలో ఉన్నటువంటి ఒక అంగం లాంటిది అనమాట. కాబట్టి దేశంలో అన్ని రకాల వ్యవస్థలు దీనిని అనుసరించే నడుస్తూ ఉంటుంటాయి. అంటే మరి ప్రజల యొక్క సాధారణ జీవితం ఎలా నడవాలో దగ్గర నుంచి మరి చట్టసభలో, పోలీస్ స్టేషన్లు, డాక్టరు, లాయరు ఇలాంటివన్నీ కూడా మరి ఎలా నడవాలి అనేటువంటి తెలిపేటువంటి ఒక గ్రంథం కావాలన్నమాట. దీనిలో మరి లేని విధంగా రాజ్యాంగం నడవదన్నమాట. ఒక గ్రంథం, దానిని భారత రాజ్యాంగం అంటూ ఉంటుంటారన్నమాట. గమనించాలి ప్రియులారా, ఆ గ్రంథంలో లేని విధంగా ఏది కూడా జరగదు. చాలా ఇంటర్లింక్ ఉంటుంది, ఆత్మీయంగా గమనించాలి. ఈ గ్రంథమే మనకు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అన్నమాట. ఈ గ్రంథంలో రాయబడిన విధంగానే ఇప్పుడు మన రాజ్యాంగం అనగా క్రీస్తు రాజ్యం నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ గ్రంథంలో ఒక పున్నైనను, ఒక సొల్లైనను, ఒక సున్నైనను, ఒక పొల్లైనను తొలగించబడదు అంటాడు. ప్రతీది నెరవేర్చబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒక సిస్టమ్ నడవాలంటే ఏముండాలంటండి? స్వతంత్రం వచ్చేస్తే సరిపోదు, ఒక రాజ్యాంగం ఉండాలన్నమాట. అందుకే ఇలాంటి రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే ఒక కమిటీ ఏర్పాటు చేశారైనా. ఆయన నేతృత్వంలో కమిటీ ఏర్పడిందనమాట. ఈ కమిటీ మరి అప్పటి ప్రజాస్వామ్య దేశాలైనటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలో మంచివి గ్రహించి మరి రూపొందించబడినటువంటిదే మన రాజ్యాంగం అన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన భారతీయ రాజ్యాంగం ఎంతో గౌరవించదగినదన్నమాట. అది రాజ్యాంగం అంటేనే. సో ఈ విధంగా అయితే మనకి ఈ రాజ్యాంగం రచించినటువంటి అంటే తయారు చేసింది, రచించింది ఎప్పుడంటే 1947లో మొదలుపెట్టినా కానీ, అంటే స్వతంత్రం వచ్చిన వెంటనే ఈ రాజ్యాంగాన్ని మొదలుపెట్టారు రచించడం, రాయటం. దానికి 3 సంవత్సరాలు పట్టిందంటండి. 1950వ సంవత్సరం 3 సంవత్సరాలు, జనవరి 26వ తారీఖు కానీ అది ముగించబడలేదంటండి. అప్పుడు కంప్లీట్ అయిందన్నమాట. అప్పటి వరకు ఎందుకు ఆగారంటే మరి 26వ జనవరి తారీఖున 1930న పూర్ణ స్వరాజ్యకు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చినటువంటి రోజు అనమాట. ఆ రోజు నుంచే మరి స్వాతంత్ర్యకాంక్ష ఎక్కువ అవుతూ చివరికి స్వాతంత్ర్యం ఇచ్చేంత వరకు కూడా కొనసాగిందనమాట పోరాటం. అందుకే మనకు జనవరి 26 అనేటువంటిది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు. భారతదేశానికి 3 జాతీయ సెలవు దినాల్లో ఇది ఒకటనమాట. మిగతావి స్వతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి, ఈ రెండును, ఇది ఒకటి రిపబ్లిక్ డే ఒకటి. 3 రోజులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఆ దేశానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఇంకొక 1 మినిట్ చెప్పి నేను ముగించి వాక్యంలోనికి వెళ్తాను. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రదేశంలో, మనం ఉన్నటువంటి దేశం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం ఉన్నటువంటి కుటుంబం గురించి, మన తల్లి తండ్రి, మన కుటుంబ వ్యవహారాలు కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మన దేశం గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒక భారతీయ పౌరుడిగా నేను మీకు కొన్ని విషయాలు, మీరందరూ కూడా భారతీయ పౌరులు కాబట్టి తెలుసుకోవాలని ఈ యొక్క మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను.
గమనించాలి ప్రియులారా. కాబట్టి అందుకే మనకి ఈ యొక్క జనవరి 26 అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు అనమాట. మరి ఈరోజు జనవరి 26వ తారీఖున ఏం చేస్తారంటే ఢిల్లీలో ప్యారెడ్లు నిర్వహిస్తూ ఉంటుంటారు. సాహస బాలికలు, మరి భారత రాష్ట్రపతి పురస్కారాలు ఇవన్నీ కూడా అందజేస్తూ ఉంటుంటారు. మన దేశంలో రాజ్యాంగం ప్రకారమే చాలా వ్యవస్థలు నడుస్తాయి అన్నమాట. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి, మరి ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటి వాళ్ళంతా కూడా, ముఖ్యులంతా కూడా ఈ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సిందే. కానీ ప్రపంచంలోని మరి ప్రజాస్వామ్య దేశాలలో మన రాజ్యాంగానికి మించినటువంటిది లేనే లేదంటండి ఏది కూడా. చివరికి ఫ్రాన్స్, అమెరికా రాజ్యాంగాలు కూడా మరి మనకంటే దిగదుడిపి అనమాట, అంటే మనకంటే తక్కువ అన్నమాట. మనం ఇంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నందుకు భారతీయులమైనటువంటి అందుకు మనం అంతా కూడా మరి తప్పనిసరిగా గర్వపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు అర్థమవుతుంది అందరికీ. కాబట్టి అసలే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైనటువంటి రోజుని ఆ దేశ గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజునే గణతంత్ర దినోత్సవం అంటారన్నమాట. అర్థమవుతుంది? మళ్ళీ చెప్తాను చూడండి. ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైనటువంటి రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజు ఈ గణతంత్ర దినోత్సవం. భారతదేశంలో మరి గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మరి గౌరవంగా జరుపుకుంటారు. ఇది మామూలుగా హిస్టారికల్గా మరి ఉన్నటువంటి విషయం అన్నమాట, గమనించాలి. సో రిపబ్లిక్ డే అంటే మనకి ఇది అనమాట, అంటే అమల్లోకి వచ్చినటువంటి విషయం అని చెప్పి నేను ఇది స్కూల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం మనం. కాబట్టి మనకు బాధ్యత ఉంది కాబట్టి భారతీయ పౌరులుగా, భారతదేశంగా ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటాం. కానీ భారత రాజ్యాంగం ఎప్పుడు వచ్చిందంటే, స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే, స్వాతంత్రానికి రిపబ్లిక్ డేకి చాలామందికి తేడా తెలియదు. స్వాతంత్రం 1947లో వస్తే మన రిపబ్లిక్ డే 1950కి వచ్చింది. ఎందుకు ఇంత టైం పట్టిందంటే ఏమో తెలీదు. కాబట్టి ఇది షేమ్ అనమాట. మీ కుటుంబంలో మీ నాన్నగారు ఏం ఉద్యోగం చేస్తారా, మీ అమ్మగారు ఏం చేస్తారో, మీ అమ్మ నాన్న అంటే ఏమో నాకు తెలియదు, మీ అమ్మగారికి మీ నాన్నగారికి వయసు గ్యాప్ ఏంటంటే తెలియదు అన్నాం అనుకోండి, ఎంత అవమానకరంగా ఉంటుంది. కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి కుటుంబంలో ఉంటున్నామంటే. అలాగే మన దేశం గురించి కూడా మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ యొక్క 5 minutesలో మీకు చాలా విషయాలు తెలియజేశాను. మీరు అందరూ తెలుసుకున్నారనుకుంటా ఉన్నాను. కాబట్టి స్వతంత్రం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు. స్వాతంత్రం 47లో వచ్చింది మనకి, 1950లోనేమో రిపబ్లిక్ డే అనమాట. ఈ 3 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది అంటే అది విషయం రాయటానికి. ఏంటది రాజ్యాంగం రచనా కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు అనమాట. అది జనవరి 26వ తారీఖుకి అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం అంటారనమాట. స్వాతంత్రం వచ్చినా కానీ ఒక సిస్టమేటిక్ లైఫ్ లేదనమాట. అలాగే దేవుడు మనకి ఇక్కడ ప్రతి బానిసత్వ సమస్యల నుంచి మనల్ని విడిపించాడు. మనమందరం కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ జీవించాలని ప్రతిదీ కూడా ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కానించి మొత్తం మెంబర్ ఎవరైతే ఉంటారో పంచాయతీ మెంబర్ ప్రతి వారు కూడా భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. మతం ప్రకటించుకోవాలన్నా, సువార్త ప్రకటించాలన్న ప్రతిదీ కూడా రాజ్యాంగంలో మనకు రాయబడి ఉంటుంది అనమాట. ఆ రాజ్యాంగం ప్రకారమే మత స్వేచ్ఛ హక్కు ఇచ్చారనమాట. మన భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఏ మతాన్ని స్వీకరించవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కాబట్టి కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాటులు, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉంటాయి. హల్లెలూయా. ప్రతి వాళ్ళు చూడండి మాట్లాడుతూ ఉంటుంటారు, రాజ్యాంగం ఎక్కడ ఇచ్చింది మీకు ఈ హక్కు, ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు, రాజ్యాంగం చెప్పిందా మీకు అని ప్రతి వారు అడుగుతుంటారు. ప్రతి ఇది రాజ్యాంగంలో ఉన్నది, రాజ్యాంగం ప్రకారమే ఇదంతా కూడా నడుస్తుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రిపబ్లిక్ అంటే ఏంటంటే మరి ఈ రాజ్యాన్ని పరిపాలన చేసుకునేటువంటి విధానం అన్నమాట. ప్రభుత్వ వ్యవస్థీకరణ లేదా రాజ్యాన్ని స్థిరంగా ఉండటం. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు గలతీ 5:1 ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకూడి, అలా చిక్కుకొనకుండా ఉండాలంటే ఏముండాలంటండి, ఒక రాజ్యాంగం ఉండాలంటండి. అదే పరిశుద్ధ గ్రంథం అనమాట. ఆ పరిశుద్ధ గ్రంథం నిన్నేం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించిన స్వాతంత్ర్యానికి మరలా బానిసత్వంలోకి వెళ్ళకుండా నిన్ను కాపాడుతానమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సిస్టమేటిక్ లైఫ్ జీవించడానికి నీకు సహాయపడేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ రోజున ఆది వాక్యం దేవుడిన వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యకు వచ్చినట్టే ఈ వాక్యమే ఏది బైబిల్ గ్రంథమే ఈ రోజున మనల్ని బలపరుస్తూ ఉంటుంటుంది, స్థిరపరుస్తుంటుంది. నీ వాక్యమే నన్ను బలపరచును, నీ వాక్యమే నన్ను
ఆదరించెను, నీ వాక్యమైన నిలబెట్టును అని మనం చదువుతూ ఉంటున్నాం. బాధల్లో మనకు నెమ్మది ఇచ్చేది దేవుడు వాక్యం. కాబట్టి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనకెప్పుడో స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా 1 Pétరు 2:24 ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుతారని లేదు. స్వస్థత వచ్చింది, కానీ దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే రిపబ్లిక్ డే రావాలన్నమాట మనకి. ఎప్పుడు వస్తుంది? ఒక సిస్టమేటిక్ జీవితం ఏర్పడాలి నీలో, ఒక విశ్వాసంలో బలపడాలి, ఒక విశ్వాసంలో స్థిరపడాలి. విశ్వాసం నుంచి బయటికి వెళ్ళకుండా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు వచ్చిన స్వతంత్రాన్ని నువ్వు పరిపాలన చేసుకోగలుగుతావు. నీ రాజ్యాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు. ఒక రాజ్యాంగం అనగా ఒక సిస్టమేటిక్, ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి నీ జీవితంలో, ఒక ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక విశ్వాసంలో బలపడాలి. అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ స్వస్థతను 1 Pétru 2:24 ఆయన పొందిన దెబ్బల ద్వారా పొందిన గాయముల ద్వారా నువ్వు స్వస్థత పొందితిరి అని ఉంటుంది. కానీ మనం ఇంకా ఎలా ఉన్నాం? అనారోగ్యంతో బాధపడుతున్నాం. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి స్వస్థత మనం పొందుకోవాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే ఇదన్నమాట. 47లో స్వాతంత్రం వచ్చిన 1947లో స్వాతంత్రం వచ్చిన 1950 జనవరి 26 వరకు ఎలాగైతే మన దేశాన్ని మనం పరిపాలించుకోలేకపోయామో, ఒక సిస్టమ్ లేకపోవటం వల్ల, ఒక రాజ్యాంగం లేకపోవటం వల్ల ఇంకా బానిసత్వంలోనే ఉన్నాము. అదే ఈరోజు జరుగుతుందన్నమాట. దేవుడిచ్చిన వాగ్దానం ఉందే 1 Pétru 2:24 మరి దేవుడు చెప్తున్నాడు, మీరు ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుకుని ఉన్నారని చెప్పేసి. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఆయన పొందిన దెబ్బల ద్వారా ఏమన్నదండి? ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుతారని లేదు. స్వాతంత్రం వచ్చింది 47లో, కానీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటండి? 1950 జనవరి 26వ తారీఖు వరకు అది అమల్లోకి రాలేదన్నమాట. దాన్నే రిపబ్లిక్ డే అంటారు. కాబట్టి ఈరోజున నీ జీవితంలో సంపూర్ణ స్వస్థత అనేటువంటి రిపబ్లిక్ డే రావాలంటే, సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వేచ్ఛ అనేటువంటి విడుదల రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలన్నమాట అండి. హల్లెలూయా. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలన్నమాట. ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక కమిట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇది అని చెప్పేసి అప్పుడు దేవుడు నీ జీవితానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. అంతా కూడా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాసుకునేటువంటి వాళ్ళు రాసుకుంటే మంచిది. నిర్లక్ష్య వైఖరితో ఉండకూడదని చెప్పేసి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే మనకి అసలు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసుకోవాలి అనేటువంటి పద్ధతిని దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, త్వరగా మీరు బైబిల్ చూడాలి ప్రియులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో మీరు తొందరగా బైబిల్ తీసి చదివినట్లయితే నేను ముందుకెళ్తాను ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 చూడండి, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో ఏమున్నదంటే అక్కడ, తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను. గ్రంథం, ఒక సిస్టమ్, ఒక ప్రణాళిక. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉన్నదా? నేను పొద్దుట ఈ టైంకి లేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలా ప్రార్థన చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలా జీవిస్తాను, తర్వాత జాబ్ చేస్తాను, తర్వాత పని చేస్తాను, తర్వాత వంట చేస్తాను, తర్వాత ఇట్లా కానీ సిస్టమ్ ఉన్నదా? ఏదో బ్రదరు, మేలుకు వచ్చినప్పుడు లేస్తాం, ఆకలి వేసినప్పుడు వండుకుంటాం, తినాలన్నప్పుడు తింటాం, పడుకోవాలనుకున్నప్పుడు పడుకుంటాం, లేవాలనుకున్నప్పుడు లేస్తాం. అప్పుడు టీవీ రిమోట్ ఆన్ చేస్తాం, ఆ ప్రోగ్రామ్ ఉన్నంతసేపు, అది నడిచినంతసేపు అలాగా నడుస్తుంది. అది అయ్యాక అప్పుడు సమయం ఉంటే టీ తాగుతాం. తర్వాత ఇట్లా ఒక ఏమంటారు, అది సిస్టమ్ లేనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మనకు జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఈ వచనం చదవాలి మీరు. సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. గ్రంథం అదే ఇక్కడ మనకు రిపబ్లిక్ డే రోజున ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గ్రంథాన్ని రాసి దాన్ని 3 సంవత్సరాలు అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలని పరిశీలన చేసి మనకు ఒక గ్రంథాన్ని రాసిస్తే అది అమలు చేశారనమాట. జనవరి 26వ తారీఖుని అమల్లోకి వచ్చిందనమాట. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.
కాబట్టి ఇక్కడ ఈ రాజ్య పరిపాలన పద్ధతిని గ్రంథమందు అసలు ఎవరు రాస్తారంటండి? సమూయేలు గారు. ఈ మాట మర్చిపోకూడదు మీరు ఎప్పుడు కూడా. కాబట్టి దేవుడు ఒక సిస్టమేటిక్ లైఫ్ జీవించాలని చెప్పి నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకి చాలా అద్భుతమైనటువంటి మాట మనం చదువుకుంటూ ఉంటాం ప్రతి క్రిస్మస్ సమయంలో. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి ఏముంటుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. హల్లెలూయా, రాజ్యభారం ఉంటుందండి. 7వ వచనం చూసినట్లయితే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడేటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. గమనించాలి ప్రియులారా, నీతి న్యాయముల వలన రాజ్యమును ఏం చేస్తున్నాడటండి? ఆయన స్థిరపరచునటండి. నీతి న్యాయముల వలనను రాజ్యమును స్థిరపరచుటకు మరి సింహాసనాసీనుడై ఎవరు పరిపాలిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలన చేస్తారటండి, స్థిరపరుస్తూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనకు వచ్చిన అధికారం ఏది కూడా ప్రభు చిత్తం లేకుండా రాదు. గమనించాలి ప్రియులారా, మనం జీవిస్తున్నటువంటి జీవితం అంతా ప్రభు చిత్తానుసారంగానే జరగాలి. మరి దానియేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే 4వ అధ్యాయం 7వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైనటువంటి పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిననియు ఆ రాజ్యముపై అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. వావ్, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండెను. మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ యొక్క మానవుల రాజ్యం పైన అధికారి అయినాడంట, ఆయన అధికారి అన్నాడంట. కాబట్టి మనం అనుకుంటాం, నువ్వు రాజు అయితే ఆయన రాజులకు రాజు. హల్లెలూయా, నువ్వు ప్రభువు అయితే ఆయన ప్రభువులకు ప్రభు అంటారు కదండి. కొన్ని దేశాల్లో రాజుని ప్రభు అంటారన్నమాట. ప్రభు చిత్తం ప్రభు అంటుంటారు కదా. ప్రభు అంటే ఆ ప్రభుత్వం చేయవాడు, ఆ ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి ప్రభులు అంటారు. మీరు ప్రభులైతే ఆయన ప్రభువులకు ప్రభు, మీరు రాజులైతే ఆయన రాజులకు రాజు, నువ్వు అధికారులు అయితే ఆయన అధికారులకు అధికారి అనమాట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మానవులందరికీ ఉన్నటువంటిది ఒక రాజ్యం అయితే ఆ రాజ్యంపై అధికారి అయినటువంటి వాడు మన దేవుడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలం చేయననియు దావీదు గ్రహించెను. గమనించాలి ఏంటంటే, ఇశ్రాయేలు మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచి రాజ్యాన్ని ప్రబలం చేశానని చెప్పి ఎవరు గ్రహించారటండి? దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచినని ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలం చేయునని దావీదు గ్రహించెను. కాబట్టి మనం గమనించవలసింది, మనం ఉన్న పొజిషన్ అవ్వచ్చు, మనం ఉన్న పరిస్థితి ఏదైనా సరే డెవలప్ చెందాలి, అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడుతున్నది అంటే దేవుడు చేస్తాడో చేయగలడు, దేవుడికి ఆ సామర్థ్యం ఉందని చెప్పి మనం గ్రహించాలి. అంతేగాని మనం పాలిటిక్స్ చేసో లేకపోతే మన రాజకీయాలు ఉపయోగించో మన తెలివితేటలు ఉపయోగించో అవుతుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాను అనమాట. ఇక్కడ దావీదు గ్రహించాడు. కాబట్టి నువ్వు గ్రహించగలుగుతున్నావా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా? మనం గ్రహించగలుగుతున్నావా? హల్లెలూయా. మనకి ఎస్తేరు గ్రంథం చూస్తే చాలా అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తుంది అక్కడ. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథంలో మీరు చూసినట్లయితే 1వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, అహస్వేరోషు దినములలో జరిగినటువంటి చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని, పిల్లలు గమనించాలి, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహస్వేరోషు ఏలెను. 2వ వచనం, ఆ కాలమందు రాజైనటువంటి అహస్వేరోషు సూసాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. ఎంత గొప్ప రాజు అండి! అటువంటి రాజు మాటను వస్తీ గారు వినలేకపోయింది. కనీసం పిలిస్తే వెళ్ళలేకపోయింది. నా కడెందుకు చూపించానని చెప్పి ఆగిపోయింది, తన స్థానాన్ని కోల్పోయింది. గమనించాలి ఇక్కడ నీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇక్కడ మన దేశం పేరు బైబిల్ గ్రంథంలో ఉన్నదండో.
ఎస్తేరు గ్రంథం 1:1 చూసినట్లయితే అహస్వేరోసు దినములలో జరిగినటువంటి శరీర వివరం ఏమనగా హిందూ దేశం అంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఇండియా. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి. నవ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ ద డేస్ ఆఫ్ అహస్వేరస్, దిస్ ఈజ్ అహస్వేరోస్ విచ్ reigned from India even unto Ethiopia, from India even unto Ethiopia, over 107 provinces. గమనించాలి, ఇక్కడ మన భారతదేశం పేరు కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ యొక్క సుసాన్ కోటలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే 127 సంస్థానాలకి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎవరో అహస్వేరోస్ ఎంత గొప్ప రాజు చూసారు, 127 సంస్థానాలకి. మరి అంతటి అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. కాబట్టి అంతటి రాజుగారి మాటను వినలేదు ఆవిడ భార్య గారు. మరి చూసారా, అలాగే దేవుడు మనం పట్టించుకోవట్లేదు, మనం ఎలా చేస్తున్నాం అనుకుంటాడు. ప్రియులారా, రాజకీయ నాయకులు అవ్వచ్చు మీరు, లేకపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ కుటుంబాన్నే మీరు ప్రభుత్వం చేస్తూ ఉండొచ్చు, మీ కుటుంబానికే మీరు ఒక నాయకులుగా ఉండి నడిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా లెక్క చూస్తాడు, ఎలా నడిపిస్తున్నారో ఏంటి అని చెప్పేసి. దానియేలు గ్రంథంలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. దానియేలు గ్రంథం 5:25 మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 5:25 మనం చూసినట్లయితే అక్కడ బెల్షస్సర్ 5:25 హల్లెలూయా. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. హలో, దానియేలు గారు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. బెల్షస్సర్ రాజు మరి ఈ రాజ్య పరిపాలనలో దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, ముగించాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. దేవుడు లెక్క చూసినప్పుడు లెక్కలు కరెక్ట్గా ఉంటున్నాయేమంది? దేవుడు లెక్క అడిగినప్పుడు మన లెక్కలు కరెక్ట్గా చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట ఉన్నది చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 7:1 మనం చూసినట్లయితే, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానిని అంతటిని ముగించెను. చూసారా, ఈ సొలొమోను గారు అంటే 13 సంవత్సరాలు రాజనగరం కట్టించి మరి రాజ్యపాలన చేశాడంట. సొలొమోను ఎంతో తెలివైనటువంటి వాడు. మరి ఆ రాజనగరం కట్టడానికి ఎంత సమయం తీసుకున్నాడంటే 13 సంవత్సరాలు తీసుకున్నాడంటండి. అప్పుడు రాజ్య పరిపాలన చేశాడు. గమనించాలి, ఇంటర్లిక్ ఉన్న మసీద్ అంతా కూడా స్వాతంత్రం 47లో వస్తే 50లో మనకి రిపబ్లిక్ డే వచ్చింది. ఈ మధ్యకాలం అంతా ఏంటంటే ప్రిపరేషన్. ఈ మధ్యకాలం అంతా కూడా ఎలా ఉండాలో మన జీవితం అనేటువంటి ఒక ప్లానింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, సొలొమోను గారు కూడా ఏం చేస్తున్నాడంటే 13 సంవత్సరం తన నగరం కట్టించుచుండిరి. హల్లెలూయా. 13 సంవత్సరాలు. గమనించాలి ప్రియులారా. మరి మనం దినవృత్తాంతాల గ్రంథంలో చూసినట్లయితే మరి 27, 28, 29 అధ్యాయాలు మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. అక్కడ దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే ఆ అధ్యాయాలు అంటే చదువుకుంటూ వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి మరి ఈ రాజ్య పరిపాలన విధానములలో మరి ఆ విభాగాలకు చెందినటువంటి విభజన అనేటువంటి జరిగినటువంటి పుస్తకం ఏదైనా ఉందాయా అని మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం వచ్చేసరికి మరి ఈ రాజ్య పరిపాలన లో విభాగాలకి మరి విభజన అనేటువంటి జరిగిందనమాట. అక్కడ మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథం మీరు 27, 28, 29 చదువుకున్నట్లయితే మరి అర్థమవుతుంది. కాబట్టి మనం దేవుని కార్యములు శ్రద్ధతో భక్తితో చేయాలంటే, ప్రభుత్వం చేసేటువంటి వారు మరి చెడ్డ పనులు చేస్తూ ఉంటుంటారు. అటువంటి వారు ఆ చెడ్డ పనులు చేయటం వల్ల వాళ్ళకి ఒక పేరు పెట్టాడు దేవుడు. రోమపత్రికలో మనం చూసినట్లయితే తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివి అయినా తప్పించుకుందువా, రాజువైనా అధికారివి అయినా తప్పించుకుందువా, తప్పించుకుందువా
దేవుని యొద్ద నుండి. హల్లెలూయా. తప్పించుకోలేం ప్రియుల. రాజు అయినా అధికారం అయినా సరే, ఎవరైనా సరే, ఎవరైతే ప్రభుత్వం చేస్తూ ఉంటుంటారో వాళ్ళ చెడ్డ కార్యాలకి, వాళ్ళు చేసేటువంటి చెడు పనులకి దేవుడు చెప్పాడన్నమాట. మీరు చేసే చెడు పనులకి మీరు రోమపత్రిక 13:3 చూసినట్లయితే, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. చెడ్డ కార్యాలకు వాళ్ళు ఎలాంటి భయంకరులు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వం చేస్తూ ఉన్నారో వాళ్ళు చెడ్డ కార్యాలకి కానీ మంచి కార్యాలకు వాళ్ళు భయంకరులు కారంటండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాం, ఎలా ఉన్నాం, మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దానియేలు గ్రంథంలోనే ఇంకో మాట ఉన్నది, మనం చూద్దాం. దానియేలు గ్రంథంలోనే చూసినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేసునకు ఇష్టమైన. దర్యావేసు గారు అంటే ఏం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారంటే నేనే చేయాలంతా, నేనే అధికారిగా ఉండాలనుకుంటారు. కానీ దర్యావేసు గారు ఏం చేస్తున్నారో తెలుసా? తన రాజ్యం అంతటి మీద కూడా అధిపతులుగా ఉండటానికి 125 మంది అధిపతులను నియమించడానికి దర్యావేసు గారికి ఇష్టం కలిగిందంటండి. మనకంటే ఎవరైనా ఎదరికెళ్తుంటే ఇష్టం ఉండదు, మనకంటే ఎవరైనా డెవలప్ చెందిన ఇష్టం ఉండదు. మనమే అధికారిగా ఉండాలి, మనమే పైన ఉండాలి. కానీ దర్యావేసు గారు ఏం చేస్తున్నారంటండి, ఇష్టం కలిగిందంటండి. ఎంతమందిని? 120 మందిని పెడతానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్యభారం ఎక్కడ ఉన్నదంటండి? దేవుడు రాజ్యాన్ని ఎక్కడ మోస్తూ ఉన్నాడు, రాజ్యాన్ని ఎక్కడ భరిస్తూ ఉన్నాడు? ఈ రాజ్యం యొక్క భారం అంతా ఎక్కడ ఉన్నదంటండి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మెడ మీద ఉందా? తల మీద ఉందా? చేతుల మీద ఉందా? వీపు మీద ఉందంటే లేదు. ఆయన భుజం మీద. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. దేవునికి స్తోత్రం. రాజ్యభారం అంతా ఆయన భుజముల మీద ఉంటుంది అంటుంది. హల్లెలూయా. మరి దేవుడు సర్వ సృష్టికి దేవుడైనటువంటి వాడు, ఆయన భూలోక రాజ్యానికి ప్రభు అయినటువంటి వాడు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడు, నిన్నెదిరించుటకు ఎవనికి బలము చాలదు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. అన్యజనుల రాజ్యములను ఏలువాడు ఎవరంటండి? గమనించాలి. యెహోవా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒక మాట ముగించుకుందాం మనం. మొదటి పేతురు పత్రిక మీరు చదివినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే స్పష్టంగా దేవుడు మాట చెప్తున్నాడు. హలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయమును ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైనటువంటి ప్రజలనై ఉన్నారు మీరు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వం అనే కాడి క్రింద చిక్కుకొనుకుడి. స్వతంత్రానికి గణతంత్ర దినోత్సవానికి చాలా తేడా ఉంది. అది తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. మరి యొక్క మాటల ద్వారా మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఒక గణతంత్ర దినోత్సవంగా మరి ఆ పరిపాలన ఎలాగైతే చేసుకుంటూ ఉన్నారో మనం కూడా మన జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నడిపించుకుని దేవుని నామాన్ని మహింపడదాం. అటువంటి కృప ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిందాం. యేసయ్యా నీకు వందనాలు. ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఈరోజు స్వతంత్రానికి గణతంత్ర దినోత్సవానికి చాలా తేడా ఉందని తెలియజేశావు. అలాగే మా జీవితంలో ఈ గణతంత్ర దినోత్సవం, ఆత్మీయమైన గణతంత్రం అంటే ఏంటో తెలియజేస్తున్నా తండ్రి. నిజమే, స్వతంత్రం వచ్చినా కూడా దాన్ని అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నిబంధన లేకపోవడం వల్ల నా ప్రభావ. మరి అటువంటి నిబంధన ఈరోజు మాకు దయచేసావు. ఒక ప్రణాళికబద్ధంగా జీవించడానికి నీ వాక్యాన్ని ఇచ్చావు, బైబిల్ గ్రంథం మాకు ఇచ్చావు, జీవగ్రంథం మాకు ఇచ్చావు. మరి ప్రతి వారు దాన్ని గ్రహించి దాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్ళే వాక్యం దయచేయమని, విత్తబడిన వాక్యం అర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి నువ్వే సహాయం చేయమని మరొకసారి నేసిన వాళ్ళు ప్రార్థించినాము, పొందుకుని నామా పరమ తండ్రి. ఆమేన్.